కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేరు, నాకు ఏం తెలియదన్నట్టుగా ఏ రకంగా అయితే వివరించిందని ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లేఖ మీద లేఖ రిలీజ్ చేస్తోంది శ్రీరెడ్డి. ఇప్పుడు మరో లేఖాస్త్రాన్ని ప్రయోగించిందా? మరో లేఖని మాత్రం రిలీజ్ చేస్తుంది శ్రీరెడ్డి. దొంగతనం బట్టబయలు. ఇంతకీ విషయాల్లోకి వెళ్తే కనుక వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసింది శ్రీరెడ్డి. మీతో ఫోటో తీసుకునే అదృష్టం కూడా దక్కలేదు. నా వల్లే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. నా మాటల వల్ల పార్టీని డ్యామేజ్ చేశారని అర్థం చేసుకోలేకపోయారంటూ కూడా ఆ లెటర్ లో పేర్కొంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ లెటర్ ని చూస్తున్నారు ఆర్టీవీ మీద. నేను వైసీపీలో సభ్యురాలని కూడా కాదు, సాక్షిలో పనిచేసేటప్పటి నుంచి మీ మీద గౌరవం ఏర్పడింది. మీ పాదయాత్ర మీ కష్టాలను చూసి అండగా ఉండాలనుకున్నాను. నా పాపం మీకు అంటూ కూడా లేఖలో చెప్పుకొచ్చింది. నేను పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను కూడా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన లెటర్ కాపీని చూస్తున్నారు. మరో లేఖను రిలీజ్ చేసింది శ్రీరెడ్డి. గత కొద్ది రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అలాగే మంత్రి నారా లోకేష్ కి హోంమంత్రి అనితకు సారీ చెబుతూ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మరొక లేఖను కొద్దిసేపు క్రితం రిలీజ్ చేసింది. ఇప్పుడు మరొక లేఖను రిలీజ్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు ఈ లేఖలో వైసీపీ అధినేత జగన్ కు సంబంధించి ప్రస్తావించింది. వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసింది శ్రీరెడ్డి. మీతో ఫోటో తీసుకునే అదృష్టం కూడా దక్కలేదంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ లేఖలో. నా వల్లే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. నా మాటల వల్ల పార్టీని డ్యామేజ్ చేశారని అర్థం చేసుకోలేకపోయినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎందుకు ఈ లేఖ మీద లేఖ రాసిన రైట్? అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి శ్రీరెడ్డి రియాక్ట్ అయింది, ఒకసారి ఏమన్నా చూద్దాం. లోకేష్ గారు, మీకు సారీ. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి. అలాగే చూసారు కదా ఈ వీడియోలో, బస్సు డ్రైవర్ పక్కనే బ్యాగ్ పెట్టింది ఆ మహిళ. వరంగల్ నుంచి నిజామాబాద్ వైపుగా ఈ బస్సు బయలుదేరింది. రన్నింగ్ బస్సులోనే ఒక వైపుగా సింగిల్ హ్యాండెడ్ గా స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తూనే ఇంకో వైపుగా తన పని కానిచ్చేశాడు బస్ డ్రైవర్. పక్కనే బ్యాగ్ లో నుంచి బంగారాన్ని తీసుకున్నాడు. అయితే ఇదంతా కూడా ఒక పర్సన్, ఒక ప్రయాణికుడు వీడియో చిత్రీకరించడం వల్ల ఈ యొక్క దొంగతనం బట్టబయలైంది. లేదంటే చాలా అంటే ఆ మహిళ మహిళ ఇబ్బంది పడేది. సో మొత్తం మీద ఈ వీడియో ఫోటో చూపించి పోలీసులకు చూపించిన తర్వాత పోలీసులు ఆయన పైన కేసు కూడా ఫైల్ చేశారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితం ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మరొక లెటర్ ని రిలీజ్ చేస్తుంది. అసలు ఏం జరిగింది? లెటర్ రిలీజ్ వెనక అర్థం ఏంటి? మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలోని విశాఖలోని శ్రీరెడ్డి మీద కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. దాన్ని అరెస్ట్ చేయొచ్చు అంటూ కూడా చెప్పినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ నేపథ్యంలో ఈ లెటర్లు ఎందుకు రాస్తోంది, లెటర్లు రాయడం వెనకాల అర్థం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, బ్యాక్ టు బ్యాక్ లెటర్స్ ని రిలీజ్ చేస్తోంది, బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ రిలీజ్ చేస్తోంది. ఏం జరుగుతోంది శ్రీరెడ్డి విషయంలో? అరెస్ట్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మానకొండూరు సమీపంలో ప్రయాణికులు అక్కడ ఎక్కారు. అక్కడ ప్రయాణికులు ఎక్కి కరీంనగర్ బస్ స్టాండ్ లో మొత్తం మీద శ్రీరెడ్డి వైసీపీ అభిమానిగా ఉన్న శ్రీరెడ్డి 5 సంవత్సరాలు ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డ శ్రీరెడ్డి ఇప్పుడు తాను పశ్చాత్తాపం చెందుతున్నాను, నన్ను మన్నించాలి, నన్ను క్షమించాలి అంటూ ప్రాధాయపడుతూ లేఖల మీద లేఖలు రాస్తున్న పరిస్థితి మనం చూసాం. ఉదయాన్నే నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, అలాగే చిరంజీవికి, నాగబాబుకి, తర్వాత షర్మిలాకి, సునీతమ్మకి, వీళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్తూ ఒక 2 పేజీల లేఖ రాసిన శ్రీరెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మకి కూడా ఒక లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే ఉంది. ఈ లేఖలో క్లియర్ గా ఒక మాట అయితే చెప్తుంది, ఈ జన్మకు మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా నేరుగా చూసే ప్రయత్నం జరగలేదు. మీతో ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టం నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను అని చెప్పి ఒక లేఖ రాశారు. ఎందుకంటే నా పేరుతో వైసీపీకి చెడ్డ పేరు తీసుకుని వచ్చాను. గడిచిన కొంతకాలంగా కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైసీపీని దిమ్మెత్తిపోయడమే కాకుండా నన్ను ఎన్నో విధాలుగా పొంగదీసింది. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుంచి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను అనేది ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే పార్టీని అనేక మంది
అట్లీస్ట్ వైసీపీలో సభ్యురాలను కూడా కాదు, సాక్షిలో పనిచేస్తున్నప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీలో ఎన్ని కష్టాలకు వచ్చి అధికారం ఇప్పుడు తిరిగి అధికారంలో కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన జీవిత కష్టాలను చూసి ఆయనకు సహాయపడాలనుకున్నాను. వీర విధేయత అధికం అవడంతోనే ప్రత్యర్థుల నుంచి నా ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను. కానీ పార్టీకి అది పెద్ద డ్యామేజ్ చేస్తుందని అనుకోలేదు అని చెప్పి ఆయన లేఖ రాసిన పరిస్థితి. నేను పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీ నన్ను క్షమించండి, ఇప్పుడు మీ శ్రీరెడ్డి అని చెప్పి ఒక లేఖ రాసిన పరిస్థితి. అంటే శ్రీరెడ్డి వరుసగా మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఏదైతే సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో శ్రేణుల మీద ఎప్పుడైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేస్తూ అందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా శ్రీరెడ్డి తన మాట తీరులో కావచ్చు, తన వ్యవహార శైలిలో పూర్తిగా కూడా తేడా చూస్తున్నాం. అంటే ఇటీవల కాలంలో ఒక 10 రోజుల ముందు కూడా బహిరంగంగా ఒక ఆడియోను కూడా విడుదల చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు సడన్గా లేఖలు రాస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మీద చాలా ఫిర్యాదులు, చాలా ప్రాంతాల్లో ఫిర్యాదులు ఉన్నాయి, కేసులు కూడా నమోదున్నాయి. ఎప్పుడైతే తిరిగి ఇవన్నీ కూడా తమ పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆమె ఈ డౌన్ లాంగ్వేజ్తో అలాగే టోన్ అంతా కూడా తగ్గించుకొని మరి రిక్వెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయింది అనేది చెప్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం వ్యవహారంలో శ్రీరెడ్డిని వదిలే ప్రసక్తి ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో మేమైతే కేసులు వేస్తాం, ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది అని చెప్పి చూడాలి. మరి శ్రీరెడ్డిని మిగతా సోషల్ మీడియా యాక్టివిటీలు పోలీసులు ఏ విధంగా అదుపులో తీసుకుంటున్నారో ఆ విధంగా తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేదు ఒక మహిళ కాబట్టి మహిళగా ఇన్నిసార్లు ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఆమెని వదిలిపెట్టి ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ బస్ బహుశా రద్దీగా ఉంటుంది. రైట్ కృష్ణమోహన్ మొత్తంగా మాత్రం శ్రీరెడ్డి లేఖ మీద లేఖను రిలీజ్ చేస్తోంది. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ఒక లేఖను రిలీజ్ చేస్తుంది. ఆ లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. మరి ముఖ్యంగా లోకేష్ అన్న అంటూ ఒక లేఖను రిలీజ్ చేస్తే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పేరు ప్రస్తావిస్తూ మరొక లేఖను రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే అంటే మీరు చూడొచ్చు, నేను అట్లీస్ట్ వైసీపీలో సభ్యురాలను కూడా కాదు, సాక్షిలో పనిచేసేప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాలు కూర్చి అధికారంలోకి వచ్చింది, కష్టకాలంలో పడింది. మరి ఎన్నో కష్టాలు పార్టీని వెంబడించే. ఒకసారి ఆ లెటర్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చదివే ప్రయత్నం చేద్దాం, హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం ఆ లెటర్ కి సంబంధించి. ఒకసారి మీరు చూడొచ్చు, జగనన్నకి భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగతీసింది. నేను పార్టీలో అనేక మంది మాటల దాడి నుంచి కాపాడంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీలో సభ్యురాలను కూడా కాదు, సాక్షిలో పనిచేసేప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ పార్టీ ఎన్నో కష్టాలకు వచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడతా స్థాయిగా ఉండాలని అనుకున్నారు. వీర విధేయత అనే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించింది. అలా మీరు చూస్తే కనుక జగనన్న పాదయాత్ర ఇవన్నీ ఆ అంశాలు ప్రస్తావిస్తూ వీర విధేయత అధికం అవడంతో ప్రత్యేకంగా నా ఫిల్తీ లాంగ్వేజ్ తో తెగబడుతున్నాను అనుకున్నాను. కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అనుకోలేదు. నేను చేసిన పని వలన మీరు ఎంతో బాధపడి ఉంటారంటూ కూడా కంక్లూషన్ లోకి తను రాసుకొచ్చిన సందర్భాన్ని ఆ లెటర్ లో మీరు చూడొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం లోకేష్ అన్న అంటూ ఒక లెటర్ రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ రోజు ఇప్పుడు జగనన్న భారతమ్మ అంటూ కూడా మరొక లెటర్ రిలీజ్ చేస్తుంది. ఇలా లెటర్ల మీద లెటర్ ను రిలీజ్ చేయడం మీరు చూడొచ్చు. లాస్ట్ లో తను కంక్లూడ్ చేసే ముందు కూడా ఒకసారి కంక్లూషన్ కి వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ
కాస్త భావోద్వేగమైన సో మొత్తం మీద ఈ వీడియో ఫుటేజ్ చూపించి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు అనుకోలేదు. నేను చేసిన పని వల్ల మీరు ఎంత ఏమైనా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ట్రైన్ లో బస్సులు అందుకే మన లగేజ్ మాత్రం జాగ్రత్త కూడా పెట్టుకోవాలి. చెప్పుకొచ్చింది అసలు ఏం జరిగింది దానికి సంబంధించి మరి వైసీపీకి సంబంధించి మద్దతుగా గంగారెడ్డి అసలు ఏం జరిగింది ఆ బస్సు ఎక్కడి నుంచి ఎటువైపుగా ప్రయాణిస్తోంది ఈ సందర్భంలో ఆ మహిళ చెప్పినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు ఆ డ్రైవర్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు. నేను పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటే నా వల్ల నా పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, క్షమించండి అంటూ ఇట్లు శ్రీరెడ్డి అంటూ కంక్లూడ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తనక వైఎస్ఆర్సీపీకి గతంలో మరి ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడింది. ఆ తర్వాత ఒక్కసారిగా తను మాట్లాడిన ఆ మాట తీరు కావచ్చు, తను ఉపయోగించిన పదాలు కావచ్చు అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే తెలుగుదేశం మద్దతుదారులు కావచ్చు అంశాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. అయితే సోషల్ మీడియా అంశానికి సంబంధించి గతంలో ఎవరైతే ఇబ్బందికర అంటే అసభ్యకర పోస్టులు కావచ్చు లేకపోతే అభ్యంతరకర పోస్టులు కావచ్చు పెట్టిన వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక్కొక్కరు కూడా అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఇటు శ్రీరెడ్డికి సంబంధించి ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఇటు తూర్పు గోదావరితో పాటు విశాఖపట్నం మీద కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ మీరు చూడొచ్చు. ఎఫ్ఐఆర్ కాపీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. నిన్నటి నుంచి కూడా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వ్యక్తుల మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు కావచ్చు అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ లోకి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంతటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ లోకి దిగిందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్రారెడ్డి ఆయనతో పాటు ఇంటి రవికిరణ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటోంది. ఎప్పుడైతే ఈ యాక్షన్ స్టార్ట్ అయిందో దీనికి రియాక్షన్ స్టార్ట్ అయిందా అనే అంశానికి సంబంధించి రియాక్షన్ వచ్చేలా శ్రీరెడ్డి మాట్లాడిన సందర్భం కూడా దానికి బలం చేకూరుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి బ్యాక్ టు బ్యాక్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం లోకేష్ అన్న అంటూ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి అంటూ కూడా ఒక లెటర్ ని రిలీజ్ చేస్తే ఒకసారి ఆ లెటర్ ని కూడా నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు, అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 95% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోస్ లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైమ్స్ లో మైట్ బి నేను మెన్షన్ చేస్తుంటాను కానీ అవమానించలేదు. మా అమ్మ నాన్న గారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం, అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది, ఎందుకంటే వాళ్లకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని, అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకి ఓటేశారు. లోకేష్ అన్న మీరు కొన్ని విషయాల్లో ఎంత ముందుగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పింది కూడా అంటూ కూడా మా కుటుంబ సభ్యులే అంటూ కూడా ప్రస్తావించింది. ఎస్ ఒక్కసారి సో జగన్ కి సంబంధించిన రాసిన లేఖ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం కొద్దిసేపటి క్రితం లోకేష్ కు సంబంధించి కూడా లోకేష్ మంత్రి లోకేష్ ని ఉద్దేశిస్తూ కూడా తను ఒక లెటర్ రాసింది. బ్యాక్ టు బ్యాక్ ఈ లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఎందుకు అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.